హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. సో మనం వచ్చేసి పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 56 వీడియో గైస్. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కానీ ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేస్తాను, చూడండి. కరెంట్లో వచ్చేసి మనం డాష్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాను అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 49 వీడియో నుంచి మనం డాష్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనే దాని గురించి చూస్తున్నాము. సో 49 వీడియో నుంచి మీకు చూడాలనుకుంటే డాష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ 49 వీడియో నుంచి చూడండి. ఓకే, సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటి అంటే, సో మనకు ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు లాస్ట్ 2 days సేల్స్ లేదా లాస్ట్ 5 days సేల్స్ లేదా లాస్ట్ 1 month సేల్స్ కావాలి. సో దానికి మీరు డాష్ స్కోర్ ఏ విధంగా రాస్తారు అనేసి అడిగినప్పుడు సో ఆన్సర్ ఏ విధంగా చేయాలనే దాని గురించి చూద్దాం. ఓకే, సో ఇంటర్వ్యూలో కూడా వచ్చేసి మనకి లాస్ట్ 5 days సేల్స్ కానీ లేదా 10 days సేల్స్ కావాలి అన్నప్పుడు డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. ఓకే, ఈ డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏ విధంగా రాస్తాం అనేది ఒకసారి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసేసి చెక్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసి మనకి ఆర్డర్ సేల్స్ ఉంది ఇక్కడ. సో ఆర్డర్ సేల్స్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి నాకు మన దగ్గర ఉన్న డేటాలో వచ్చేసి ఈ ఆర్డర్స్ అనే డేటాలో లాస్ట్ 5 days సేల్స్ అనేది మాత్రం కావాలి. ఓకే, ఓన్లీ లాస్ట్ 5 days సేల్స్ కావాలి. సో దానికి ఈ విధంగా కొరియన్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, సో మెయిన్గా వచ్చేసి మనం డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, డేట్ అండ్ పీరియడ్ ఈక్వల్ టు కాలిక్యులేట్. సో కాలిక్యులేట్ తర్వాత ఏం చేస్తాం, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనేది చూస్తాం. ఓకే, ఆల్రెడీ వచ్చేసి మనం టోటల్ సేల్స్ యొక్క ప్రాఫిట్ అనేది ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి టోటల్ ప్రాఫిట్ కామా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, డేట్ ఇన్ పీరియడ్ ఆర్డర్స్ తర్వాత ఆర్డర్ డేట్ కామా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఫంక్షన్ తీసుకోవాలి గైస్. ఓకే, డేట్ ఇన్ పీరియడ్లో తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఫంక్షన్ తీసుకొని మళ్ళీ ఆర్డర్స్ యొక్క ఆర్డర్ డేట్ని తీసుకోండి. ఓకే, ఆర్డర్ డేట్ క్లోజ్ కామా ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్ని రోజులు కావాలి, 5 days సేల్స్ కావాలి. ఓకే, లాస్ట్ 5 days సేల్స్ కావాలన్నప్పుడు -5. ఓకే, -5 ఇస్తాము కామా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి డేటు మంత్ క్వార్టర్ ఇయర్ ఉంది కదా. సో 5 days తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనం డే తీసుకోవాలి. ఓకే, డే తీసుకున్న తర్వాత ఇది బ్రాకెట్ క్లోజ్ చేద్దాము, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఏం లేదు గైస్, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం టోటల్ ప్రాఫిట్ తీసుకుంటున్నాము, ఓవరాల్ టోటల్ ప్రాఫిట్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. ఆ డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఆర్డర్ డేట్ తీసుకున్నాం. ఓకే, టేబుల్ ఉన్న ఆర్డర్ డేట్ తీసుకున్నాం. అందులో నుంచి మళ్ళీ మ్యాక్సిమం ఆర్డర్ డేట్ అనేది తీసుకున్నాం. ఓకే, మ్యాక్సిమం ఆర్డర్ డేట్ తీసుకొని మనం 5 days సేల్స్ కావాలి, లాస్ట్ 5 days సేల్స్ కావాలి కాబట్టి -5 ఇచ్చుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి డేస్ కొరీ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డే ఫంక్షన్ అనేది తీసుకున్నాం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి కార్డ్ విజువల్ తీసుకొని లాస్ట్ 5 days సేల్స్ అనేది చెక్ చేద్దాం వస్తుందా లేదనేసి. ఓకే, డేట్ ఇన్ పీరియడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది 1.43 అనేది చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి మనకు 1428. ఈ లాస్ట్ 5 days సేల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఎక్సెల్ డేటాలోకి వెళ్ళేసి చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, లాస్ట్ 5 days తీసుకోవాలి. ఎప్పటి నుంచి తీసుకోవాలి, సో June 3, June 2, June 1, అదేవిధంగా May 31, May 30. సో May 30 నుంచి లాస్ట్ 5 days తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఓవరాల్గా వచ్చేసి మనకి ఎంత చూపిస్తుంది ఇక్కడ 1428. సో ఈ 1428 సో ఓవరాల్గా మనకు వచ్చేసి 1428 చూపిస్తుంది. ఈ 1428 అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూడండి. ఓకే, 1428 అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా, అది గైస్. ఓకే, మనకు వచ్చేసి ఏదైనా 5 days సేల్స్ లేదా 10 days సేల్స్ లేదా 15 days సేల్స్ ఇలా డేస్ సేల్స్ కావాలి అనుకున్నప్పుడు మనం డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కొరియర్. ఓకే, క్లియరా? ఇంటర్వ్యూలో కనుక క్వశ్చన్ అడిగారు అనుకోండి, లాస్ట్ 10 days సేల్స్, ఐ వాంట్ నీడ్ లాస్ట్ 10 days సేల్స్ ఆర్ లాస్ట్ 5 days సేల్స్ అయినప్పుడు ఈ కొరియర్ రాయాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ.